విజయవాడలో క్రికెట్ ఫీవర్ ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజయవాడ నుంచి మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, ఇవాళ మధ్యాహ్నం జరగబోయే ఈ లాస్ట్ టఫ్ ఫైట్ కి సంబంధించి అక్కడ అంటే ఎటువంటి సిచ్యుయేషన్ ఉంది, ఏమంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్? హరీష, ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలో ఇండియా విజయం సాధిస్తుందంటూ ఇక్కడ విజయవాడలోని క్రికెట్ అభిమానులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొన్న దాయాదుల మీద హోరాహోరీ పోర్లో విజయం సాధించింది. ఇప్పుడు కూడా న్యూజిలాండ్ వర్సెస్ ఇండియాలో విజయం సాధిస్తుందంటూ క్రికెట్ అభిమానులు అయితే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు 2:30 దుబాయ్లో జరిగే మ్యాచ్ సంబంధించి ఇప్పటికే విజయవాడలోని అన్ని ఏర్పాట్లు చేశారు. కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉండిపోతున్న విషయాన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా ఉండిపోతుంది ఈ రోజు క్రికెట్ సంబంధించి ఇటు న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్? ఇండియా గెలిచే ఛాన్సే ఉందండి. ఇండియానే ఈజీగా గెలిచిద్ది. ఈ ఫైట్ ఎలా ఉండిపోతుంది? ఇప్పుడు బౌలర్స్ కానీ ఇటు ఫామ్లో ఎలా ఉండిపోతుంది? ఫామ్లో అంటే ఇండియా బౌలింగ్ బాగుంది, బ్యాటింగ్ బాగుంది. ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నారు ఇండియా, దానివల్ల గెలిచే ఛాన్స్ ఎక్కువ ఇండియాకు ఉంది. సార్ చెప్పండి సార్, మీరు ఇండియా 100% గెలిచిద్ది అన్నారు. 100% ఇండియా పాకిస్తాన్ మీద గెలిచింది. ఈ రోజు కూడా అసలు ఎలా ఉండిపోతుంది మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా? న్యూజిలాండ్ మీద కూడా గెలిచిద్దండి. సాధ్యమైనంత మటుకు విజయానికి కారణాల మటుకు ఇండియా వైపే ఉన్నాయి. 4 బౌలర్లతో పాటు మంచి బ్యాట్స్మెన్లు మనకు ఉన్నారు. సాహసం చేస్తారు. ఈసారి గ్యారంటీగా ఛాంపియన్ ట్రోఫీ గెలిచిద్ది మనకి. సరే, దుబాయ్ పిచ్చి మనకు కలిసి వస్తుందని మీరు భావిస్తున్నారా? దాయాదుల 4 మీద కూడా అద్భుతంగా విజయం సాధించారు. ఇప్పుడు ఫైనల్గా మ్యాచ్ సంబంధించి న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా స్పిన్కు బాగా అనుకూలంగా ఉంది కాబట్టి 4 ఉన్నారు స్పిన్స్. ఈసారి ఇండియా అయితే కంపల్సరీ గెలుస్తుందండి. అందులో మెయిన్ వచ్చేసి కోహ్లీ కొంచెం ఫామ్లోకి వస్తున్నాడు. కొద్దిగా కోహ్లీ, రోహిత్, గిల్ ఈ ముగ్గురు కానీ బాగా ఆడితే ఇండియా గెలుస్తుందండి కంపల్సరీగా. చెప్పు బాబు, బ్యాట్స్మెన్ సంబంధించి మన వాళ్ళు ఎలా ఫామ్లో ఉండాలి, అదే బౌలింగ్ సంబంధించి ఎలా ఉంది? అంత బాగుంది. షమి కూడా చాలా బాగా చేస్తున్నాడు. కావాల్సిన ప్లేస్లో హార్దిక్ పాండ్యా కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు. అంటే పూర్తిగా ఇండియా అనేది చెప్పలేము. రచిన్ రవీంద్ర కూడా వాళ్ళ దాంట్లో మొన్నే 100 కొట్టి ఫామ్లో ఉన్నాడు. వాళ్ళ దాంట్లో కేన్ విలియమ్సన్, రవీంద్ర అందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఏది తక్కువ అంచనా అనుకోలేము. ఇండియా ఎక్కువ ఛాన్స్ ఉంది, కానీ మంచి పోటాపోటీగా జరిగిద్ది. మన దాంట్లో కూడా మంచి స్టార్ట్ ఇస్తాడు రోహిత్ శర్మ ఎప్పట్లాగే. శుభ్మన్ గిల్ కూడా చేందుకుంటాడు. కోహ్లీ ఎప్పట్లాగే ఏ టీం అయినా సరే తన వంతనే సాయం చేస్తాడు. ఎప్పట్లాగా అది ఇండియాకి ఎక్కువ ఛాన్స్ ఉంది. సార్ చెప్పండి సార్, ఈరోజు ఇండియా యావత్ భారతదేశం మొత్తం ఇండియా గెలవాలని చెప్పేసి ప్రత్యేక పూజలు ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఎలా ఉండిపోతుంది మ్యాచ్? ఇటు న్యూజిలాండ్ కూడా చాలా ఫామ్లో ఉంది, ఇండియా కూడా ఫామ్లో ఉంది. న్యూజిలాండ్ ఫామ్లో ఉన్న లాస్ట్ 5 మ్యాచ్ ఇండియానే గెలిచింది న్యూజిలాండ్ మీద. అందులో 350 స్కోర్స్ 3 ఉన్నాయి. మొన్న మ్యాచ్ కూడా 215 కూడా డిఫెండ్ చేశారు. వాళ్ళని 108కి ఆల్అౌట్ చేశారు ఈ 5 మ్యాచ్ల్లో. కాబట్టి ఇండియానే వాళ్ళని డామినేట్ చేస్తూ వచ్చారు. ఇబ్బంది ఏం లేదు, ఇండియా గెలుస్తుంది. రైట్, ఇది ఏదైతే ఉందో ఇండియా ఇది మ్యాచ్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇటు బాట్స్ కానీ ఇటు బౌలర్స్ కానీ చాలా ఫామ్లో ఉండాలని చెప్పేసి ఇక్కడ క్రికెట్ అభిమానులు అయితే చెప్తున్నారు. హరీష, రైట్, థ్యాంక్ యూ తిరుమలరావు.